హాయ్ మామ, నేను మీ సాయి. వెల్కమ్ టు సాయి ఓనర్ వ్లాగ్స్. అందరూ ఉన్నారండి, బాగున్నారా? ఈరోజు అయితే మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాం. అదేంటంటే మీ అందరికీ చాలా మందికి అయితే తెలిసిందే. ఇంకా ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందుగా మన యూట్యూబ్ అండ్ ఇన్స్టా ఫ్యామిలీ అందరికీ అయితే హ్యాపీ న్యూ ఇయర్. మీరైతే ఈ న్యూ ఇయర్ అయితే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కమెంట్ అయితే చేయండి. ఇంకా ఈరోజు అయితే మేమైతే మా ఊరు కుర్రోళ్ళతో కలిసి ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడ తోటలోకి అయితే వస్తాం. చూస్తున్నారు కదా, ఇంకా వీళ్ళందరూ మా ఊరు కుర్రోళ్ళు. ఒకసారి అయితే చూస్తున్నారా? హాయ్ హాయ్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు మేము అందరం అయితే ఇక్కడ తోటలోకి అయితే వస్తాం, సెలబ్రేట్ చేసుకున్నాం. ఇక్కడ చికెన్ వండుకొని ఇక్కడ పార్టీ అయితే చేసుకుంటున్నాం. ఇంకా ఈ వీడియో పూర్తి వరకు అయితే చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ముందుగా వన్ సెకండ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా వీడియో పూర్తి వరకు అయితే చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కమెంట్ అయితే చేయండి. ఇంకా మేమందరం అయితే మా ఊర్లో ఉన్న మా మామిడి తోటలోకి అయితే వచ్చి అక్కడ అయితే చూస్తున్నారు కదా, మేము మామిడి తోటలో ఈ పార్టీ అయితే చేసుకుంటున్నాం. చూస్తున్నారు కదా, పొయ్యి అయితే వెలిగించాం. ఇంకా మా వాళ్ళు అయితే చికెన్ అయితే ఇప్పుడైతే వండుతున్నారు. చూస్తున్నారు కదా, ఇదంతా మా ఊరు కుర్రోళ్ళు. ఇంకా మా ఊరు లోపల ఉన్న మామిడి తోటలోకి అయితే వచ్చాం. అక్కడైతే పాక అయితే ఉంది, చూస్తున్నారు కదా. ఇంకా మీరైతే న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కమెంట్ అయితే చేయండి. ఇంకా ఈ వీడియోని పూర్తి వరకు అయితే చూడండి, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక మేమైతే న్యూ ఇయర్ పార్టీ కోసం ఇప్పుడు చికెన్ అయితే తెచ్చుకున్నాం. ఇంకా ఈ చికెన్ అయితే మొత్తం అయితే కడిగేస్తున్నాం. ఇప్పుడు అయితే చూస్తున్నారు కదా మా వాళ్ళు అయితే ఎలా కడిగేస్తున్నారు. ఇక తెచ్చిన చికెన్ మొత్తం అయితే కడిగేసుకున్న తర్వాత అందులో మసాలాలు వేసి బాగా అయితే కలిపేస్తున్నారు. చూస్తున్నారు కదా, మా వాళ్ళు అయితే తెగ కలిపేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే పెద్ద మాస్టర్ చెఫ్ లో. ఇంటికాడ ఉన్నప్పుడు ఒక పని చేయరు, కానీ ఇలాంటి పార్టీస్ అప్పుడు మాత్రం తెగ పని చేసేస్తారు. చూస్తున్నారు కదా ఎలా అయితే చేస్తున్నారు. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేసుకోండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఒక పక్కన చికెన్ కడిగితే మిగతా మా ఫ్రెండ్స్ అందరూ ఇక చికెన్ లోకి ఉల్లిపాయలు అయితే కోసేస్తున్నారు. ఇక అందులో ఉల్లిపాయలు మిరగాయలు మొత్తం అన్ని అయితే కోసేస్తున్నారు. చూస్తున్నారు కదా, మేము ఈ న్యూ ఇయర్ పార్టీ అనేది మా ఊరు చివరిలో ఉన్న మా ఊరు మామిడి తోటలో అయితే పెట్టుకుంటున్నాం. ఇంకా మేము ఈ పార్టీ అనే కాదు, ఏ పార్టీ చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా మా ఊరు మామిడి తోటలో అయితే పెట్టుకుంటాం. ఈ పార్టీ అనేది సిటీలో ఉండే వాళ్ళు పెద్ద పెద్ద హోటల్లో అయితే చేసుకుంటారు ఇలాంటి పార్టీస్ అనేవి. కానీ మేమైతే మా పల్లెటూరులో ఉండే వాళ్ళు అయితే మేమైతే మా తోటలోకి వచ్చి ఇలా స్వయంగా వండుకొని మేమందరం ఇలా పార్టీ అయితే చేసుకుంటాం. నిజంగా దీని మించిన ఎంజాయ్ అయితే ఎక్కడ ఉండదు. ఎందుకంటే ఇలా ఫ్రెండ్స్ అందరితో కలిసి ఇలా కూర్చుని అందరూ వచ్చిన రాను వంటలతో ఇలా వండుకొని ఇలా అందరూ కూర్చుని పార్టీ చేసుకుంటే దాన్ని మించిన థ్రిల్ అయితే ఎక్కడ ఉండదు. నిజంగా ఇలాంటి ఎంజాయ్ అయితే పెద్ద పెద్ద హోటల్లో ఎంత ఖర్చు పెట్టి ఎంజాయ్ చేసినా పెద్ద పెద్ద హోటల్లో అంత థ్రిల్ అయితే ఉండదు. కానీ ఇలా ఫ్రెండ్స్ అందరితో కలిసి కూర్చుని వండుకొని సరదాగా ఎంజాయ్ చేస్తే దీని మించిన థ్రిల్ అయితే ఎక్కడ ఉండదు. నిజంగా ఇలాంటి పార్టీస్ అనేవి కూడా లైఫ్ లో అయితే మర్చిపోయిన మంచి మంచి మెమోరీస్ అనేవి అయితే ఇస్తే లైఫ్ లో గుర్తుండిపోతాయి ఇలాంటి మెమోరీస్ అనేవి. నిజంగా మా పల్లెటూరులో ఉండే వాళ్ళు అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఇలాంటి పార్టీస్ అనేవి అయితే చేసుకుని. మీరు కూడా ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తో కలిసి ఇలా తోటలో పార్టీ చేసుకుంటే కమెంట్ అయితే చేయండి. ఇంకా మీది ఏ ఊరు కూడా కమెంట్ అయితే చేయండి. ఇక ఇప్పుడైతే చికెన్ వండకి పొయ్యి అయితే వెలిగిస్తున్నారు. ఇక మామిడి పుల్లలో అన్ని తెచ్చి ఇంకా పొయ్యి అయితే వెలిగిస్తున్నారు. ఇక మామిడి అయితే చూడండి, ఇంకా పొయ్యి వెలిగించినాక బండిలో పెట్రోల్ అయితే తీసేస్తున్నాడు. అది కూడా ఒక డొక్కులోకి అయితే తీసేస్తున్నాడు. ఈడైతే అంత గొప్పడైతే ఎక్కడ ఉన్నాడు. పనికొస్తారా? ఇక మా ఊరు అందగడ అయితే ఇప్పుడైతే పొయ్యి అయితే రాజేస్తున్నాడు. రా నీడిగా ఎదురు పెట్రోల్ ఇది బాబాయ్. చచ్చిపోతుంటా మంట ఏమంటే భూమంట వేస్తారా? బాగా వెలిగించండి. ఇక చూసారు కదా పొయ్యి అయితే ఎలా వెలిగించారు. ఇక మా ఊరు కుర్రోళ్ళతో అయితే మామూలుగా ఉండదు. ఇప్పుడైతే చికెన్ అయితే మొత్తం అయితే వండేస్తున్నాం. ఇక చికెన్ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, చికెన్ మొత్తం అయితే మసాలాలు అన్ని పెట్టించి ఇంకా ఇప్పుడు చికెన్ మొత్తం అయితే వండేస్తున్నాం. ఇంకా అందులోకి ఉల్లిపాయలు కూడా మొత్తం అయితే కోస్తాం. ఇక చికెన్ అయితే ఉండేవాళ్ళు. ఇప్పుడు మా ఊడు అయితే ఏంటి తింటున్నాడు అనుకుంటున్నారు. అప్పుడైతే చూడండి మీకైతే తెలుస్తుంది. చూస్తున్నారు కదా, చికెన్ అయితే కాల్చుకుని అయితే తినేస్తున్నాడు. ఇక మా ఊడైతే చూడండి, ఇంకా చికెన్ అయితే వండడానికి లేట్ అవుతుందని ఇప్పుడు ఒక ముక్క తీసుకుని మంటలో అయితే కాల్చుకుని అయితే తినేస్తున్నారు. మా ఊళ్ళు అయితే చూస్తున్నారు కదా ఎలా అయితే తింటున్నాడో. ఇక ఇప్పుడైతే చికెన్ అయితే వండేస్తున్నాం. ఇప్పుడైతే పొయ్యి పైన గిన్నె పెట్టుకుని ఇంకా అందులో నూనె పోసుకుని ఇంకా చికెన్ అయితే వండేస్తున్నాం. ఇక మా వాళ్ళు అయితే ప్రతి ఊళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రతి ఊళ్ళకి అయితే వండొచ్చు. ఎందుకంటే మేము ప్రతి ఇయర్ ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం. అందుకని ఇంకా ప్రతి ఊళ్ళో అయితే వచ్చిన రాను వంటలతో అయితే ఇప్పుడు వంట అయితే వండేస్తున్నాం. ఇంకా నూనె మొత్తం అయితే బాగా అయితే మరిగిపోయిన తర్వాత ఇంకా అందులోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయలు వేసి ఇక ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ అందరూ బాగా అయితే కలిపేస్తున్నారు. ఇక ఒకసారి పట్టుకోలేదండి. నువ్వు పెద్ద
ఇక మా ఫ్రెండ్స్ అయితే చూడండి, ఒక పక్కన ఉల్లిపాయలు వేగుతుంటే ఒక పక్కన అయితే చికెన్ అయితే కాల్చుకుంటున్నారు. ఇంక వీళ్ళైతే మారరు. ఇక అప్పుడైతే నా వంతు, ఇప్పుడైతే నేనైతే ఇంకా చికెన్ మొత్తం అయితే బాగా అయితే కలిపేస్తున్నాను. ఇంకా ఇప్పుడైతే చికెన్ అయితే సగం రెడీ అయిపోయింది. స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా టేస్ట్ అయితే ఎలా ఉంటుందో చూడాలి. ఇక టేస్ట్ గురించి అయితే పని లేదు, ఈ టైంలో ఎలా ఉన్నా తినేయడమే. ఈ టైంలో టేస్ట్ అయితే పని లేదు, ఎంజాయ్ ముఖ్యం మనకి. ఇక మా ఫ్రెండ్స్ అయితే చికెన్లోకి నంచుకోవడానికి ఉల్లిపాయలు అయితే కోసేస్తున్నారు. మనిషి ఒక పని అయితే చేసుకుని ఇంకా అందరూ కలిసి పని అయితే చేస్తున్నాం. ఇక చికెన్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇంకా మేమైతే చికెన్ అయితే వండుకుంటున్నాం. బిర్యానీ, చుక్కా రొట్టెలని ఇవన్నీ అయితే మేమైతే హోటల్ నుంచి అయితే తెప్పించుకున్నాం. ఎందుకంటే అవి వండుకోవడానికి లేట్ అయిపోద్దని అవైతే హోటల్ నుంచి అయితే తెప్పించుకున్నాం. ఇక ఆల్మోస్ట్ న్యూ ఇయర్కి టైం అయితే అయిపోతుంది. ఇప్పుడైతే టైం అయితే 11 అయితే అవుతుంది. ఇంకా మా వాళ్ళు అయితే ఇంకా అన్నీ అయితే రెడీ చేసేస్తున్నారు. ఇక చికెన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే, ఇంకా గుమ్మగుమ్మలు ఆడేస్తుంది. స్మెల్ అయితే చాలా బాగుంది. ఇంకా ఇందులో మసాలాలన్నీ వేసుకుని ఇంకా బాగా అయితే కలిపేసుకున్నాం. ఇంకా మా వాళ్ళు అయితే న్యూ ఇయర్ స్టార్ట్ అవ్వకుండానే అప్పుడే పార్టీ అయితే స్టార్ట్ చేస్తారు. అప్పుడే డాన్స్లు వేసేస్తున్నారు సాంగ్స్ పెట్టుకుని. ఇక మా వాళ్ళు అయితే అప్పుడు సాంగ్స్ పెట్టి డాన్స్లు అయితే వేసేస్తున్నారు. సాంగ్స్ అయితే ప్లే చేయట్లేదు, ఎందుకంటే ఈ సాంగ్స్ ప్లే చేస్తే మనకి కాపీరైట్స్ అనేవి అయితే పడతాయి. అందుకని అయితే ప్లే చేయట్లేదు. ఇక మా వాళ్ళు అయితే ఎంజాయ్ అయితే మామూలుగా చేయట్లేదు, డాన్స్లు వేసుకుంటాను. అప్పుడే అయితే ఎంజాయ్ అయితే మొదలు పెట్టేశారు. మామూలు ఎంజాయ్ అయితే లేదు, చాలా అంటే చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నాం. నిజంగా లైఫ్లో ఈ మెమరీస్ అనేవి అయితే తగ్గుతుండిపోతాయి. ఇంకా మా వాళ్ళు అయితే చూస్తున్నారు కదా ఒక్కొక్కరు. ఇక న్యూ ఇయర్ స్టార్ట్ అవ్వకముందే మేము అందరూ సాంగ్స్ పెట్టుకుని చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నాం. ఒక పక్కన అయితే చికెన్ అయితే ఉడికిపోతుంది. ఇంకా ఒక పక్కన అయితే చికెన్ ఉడుకుతుంది, ఒక పక్కన అయితే వాళ్ళైతే డాన్స్లు వేసుకుని చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే. ఇక న్యూ ఇయర్ టైం అయితే అయిపోయింది. ఇప్పుడైతే 12 అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే అందరూ అయితే కేక్ అయితే కట్ చేసేస్తున్నాం. ఇక టైం అయితే 12 అయితే అయిపోయింది. ఇక ఇప్పుడైతే కొత్త సంవత్సరంలోకి అయితే అడుగు పట్టిస్తాం. కొత్త న్యూ ఇయర్ అయితే వచ్చేసింది. ఇంకా మనకి 2025 అనేది. ముందుగా మన యూట్యూబ్ అండ్ ఇన్స్టా ఫ్యామిలీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇక మనం అందరూ అయితే కొత్త సంవత్సరంలోకి అయితే అడుగు పెట్టాం. కొత్త లైఫ్ అనేది అయితే స్టార్ట్ చేయాలి. ఇప్పటి నుంచి మీరైతే ఈ ఇయర్ ఏమనుకున్నా అవన్నీ అయితే సక్సెస్ఫుల్గా నెరవేరాలని నేనైతే కోరుకుంటున్నాను. ఈ ఇయర్ మంచి లైఫ్ స్టార్ట్ చేసి మంచిగా సక్సెస్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక అలానే నన్ను బ్లెస్ చేసి ఇక ఈ ఇయర్ నన్ను బాగా అయితే సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఇంకా ముందుకి నడిపిస్తారని మీ సపోర్ట్తో నేనైతే అనుకుంటున్నాను. వన్స్ సెకండ్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే మంచి సరదాగా మంచి బయలు అయితే ఎంజాయ్ చేస్తున్నాం. ఇక కరెక్ట్గా 12కి అయితే కరెంట్ అయితే తీస్తారు. ఇక చీకట్లో అయితే మేమైతే సాంగ్స్ పెట్టుకుని డ్యాన్స్ అయితే వేసేస్తున్నాం. మా వాళ్ళు అయితే చూస్తున్నారు కదా, ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఇక చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మేమైతే కేక్ అయితే కట్ చేసి ఇప్పుడు మా అందరూ కూర్చొని భోజనాలు అయితే చేసేస్తున్నాం. ఇంకా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇలా అయితే కూర్చొని ఇంకా మా అందరూ కలిసి భోజనాలు అయితే చేసేస్తున్నాం. ఇంకా ముందుగా చికెన్ అయితే ప్లేట్లు వేసుకుని ఇంకా అందులోకి ముందుగా చుక్కా రొట్టెలు అయితే తెచ్చుకున్నాం. అవైతే తింటున్నాం. ఇప్పుడైతే ఈ చుక్కా రొట్టెలు అనేవి మేమైతే హోటల్ నుంచి అయితే తెప్పించుకున్నాం. ఇంకా అందులో చికెన్ వేసుకుని ఇంకా అందరూ కలిసి కూర్చొని అయితే తింటున్నాం. చాలా అంటే చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాం ఈ రోజు అయితే. ఇంకా తర్వాత చుక్కా రొట్టెలు అనేవి అయితే తినేసిన తర్వాత బిర్యానీ అయితే తెచ్చుకున్నాం. ఇంకా బిర్యానీ కూడా వేసుకుని ఇంకా మేమైతే చికెన్ వండుకున్నాం. ఇంకా దాన్ని అయితే హోటల్ నుంచి అయితే తెప్పించుకున్నాం. ఇంకా బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక చికెన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మేము వండుకున్నది కూడా చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది. టేస్ట్ అంటే అదిరిపోయింది అనుకోండి. అందరూ కలిసి భోజనం అయితే చేసిన తర్వాత ఇంకా ఫైనల్ గా సాంగ్స్ పెట్టుకుని లాస్ట్ లో డాన్స్ అయితే వేసి ఫుల్ గా అయితే ఎంజాయ్ చేసాం. ఇక ఈ రోజు అయితే చాలా అంటే చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాం. ఈ 2025 లో ఇంకా ఇదైతే ఫస్ట్ డే అయితే చాలా అంటే చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తాం. ఇంకా ఫ్యూచర్ లో ఎలా ఉంటుందో చూడాలి మరి 2025 మొత్తం. ఇంకా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలానే మన ఇన్స్టా పేజ్ ని కూడా ఫాలో చేసి నన్ను సపోర్ట్ చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను. ఇంకా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూసారు కదా మేమైతే ఎలా ఎంజాయ్ చేసామో. ఇంకా మీరు కూడా ఎలా ఎంజాయ్ చేశారో కమెంట్ అయితే చేయండి. ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ అయితే చేయండి. వన్స్ సెకండ్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ.